తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంస్కృతికి సంప్రదాయాలకు ప్రతీకగా నిలవాల్సిన ఈ పండుగ ఆంధ్రప్రదేశ్లో ఈసారి వికృత రూపం దాల్చడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పల్లెల్లో పాలు పొంగాలి, కానీ దురదృష్టవశాత్తు మద్యం ఏరులై పారింది. గంగిరెద్దుల విన్యాసాలు కనిపించాలి, కానీ గోవా నుంచి వచ్చిన క్లబ్ డాన్సర్ల అశ్లీల నృత్యాలు దర్శనమిచ్చాయి. మీడియా కథనాల ప్రకారం కేవలం 3 రోజుల్లోనే రాష్ట్రంలో 438 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరగడం విస్తుగొలుపుతోంది. పండుగ పూట భక్తి, క్రమశిక్షణ కంటే వ్యసనానికే ప్రాధాన్యత పెరిగిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇక కోడి పందాలు, గుండాట, పేకాట వంటి జూదాల్లో సుమారు 2,000 కోట్ల రూపాయల చేతులు మారడం సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే అంశం. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో చట్ట ఉల్లంఘనలు బహిరంగంగానే సాగాయి. గతంలో చిన్న చిన్న ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించిన పోలీసు యంత్రాంగం ఈసారి అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న అరాచకాలను చూసి చూడనట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. రక్షక భటులే ఈ అసాంఘిక కార్యకలాపాలకు కాపలాగా నిలబడ్డారని ఆరోపణలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రముఖ సామాజికవేత్త సునీతా కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతున్నాయి. రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషి హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేస్తుంటే సమాజం ఎంజాయ్ చేయడం భయానకం అంటూ ఆమె నేరుగా ముఖ్యమంత్రికి చేసిన ట్వీట్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ఎంతగా దిగజారిపోతుందో హెచ్చరిస్తోంది. ఒకవైపు సనాతన ధర్మం, సంస్కృతి గురించి గొప్పలు చెబుతూనే మరోవైపు ఇటువంటి అశ్లీలతను, జూదాన్ని పరోక్షంగా ప్రోత్సహించడం ప్రభుత్వ ద్వంద్వ నీతిని ఎండగడుతోంది. గతంలో ఇలాంటి సంఘటనలపై గళమెత్తిన వారు ఇప్పుడు అధికారంలో ఉండి మౌనం వహించడం లేదా వినోదంగా చిత్రీకరించడం శోచనీయం.